అందరికీ శుభోదయం. ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం ఆచరించినటువంటి ముద్రలో భాగంగా ఈరోజు మనం మోకాల నొప్పులతోటి సతమతమవుతున్నటువంటి వారందరికీ ఉపశమనం కలిగించేటటువంటి ముఖ్యమైనటువంటి ముద్ర. దీన్ని మనం అపాన ముద్ర లేదా అపాన వాయు ముద్ర అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ముద్రను 2 విధాలుగా ఆచరించడం అనేది జరుగుతుంది. మన యొక్క చూపుడు వేళ్ళు ఫోల్డ్ చేసి, లేదనుకుంటే మధ్య 2 వేళ్ళకి మన బొటన వేలు సపోర్ట్ తీసుకొని కూడా ఈ యొక్క ముద్రను మనం ఆచరణ చేయడం అనేది జరుగుతుంది. ఈ ముద్ర చేస్తున్నప్పుడు కూడా మోకాల నొప్పులతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే వాళ్ళు కుర్చీలో కూర్చొని వాళ్ళ యొక్క కాళ్ళను భూతల్లి పైన ఆనిస్తూ, భూమిపైన ఆనిస్తూ గ్రౌండ్ సపోర్ట్ తీసుకుంటూ, వాళ్ళు చైర్కి బ్యాక్ సపోర్ట్ తీసుకుంటూ 2 చేతులను వాళ్ళ యొక్క తొడలపైన ఆనిస్తూ, ఈ మధ్య 2 వేళ్ళని బొటన వేలు సహకారంతో తీసుకున్న తర్వాత, ఆనించిన తర్వాత కేవలం శ్వాస మీద దృష్టి నిలుపుతూ, అదే ఏదైతే మనకు ఆ యొక్క సమస్యతోటి సతమతమవుతున్నామో, ఆ యొక్క నీ పెయిన్ అంటే మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నామో, ఆ యొక్క ఇబ్బందులన్నింటికి కూడా ఉపశమనం కలిగించేటటువంటి శక్తిని ఈ ముద్ర అనేది మనకి అందివ్వడం అనేది జరుగుతుంది. ఈ ముద్రను కూడా నేను చాలామంది మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారిపైన అప్లై చేయడం జరిగింది, వాళ్ళతో చేయించడం జరిగింది. చాలామంది ఈ ముద్ర ద్వారా ఉపశమనం అనేది పొందడం అనేది జరిగింది. ఈ ముద్రను మనం నిరంతరంగా మనం చేస్తున్న సమయం లోపల ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు కూడా ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు, యోగా పూర్తయిన తర్వాత మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధ్యానంలో భాగంగా ఈ యొక్క అపాన వాయు ముద్ర కానివ్వండి, అపాన ముద్రను మనం ఆచరణ చేసినట్లయితే మనకున్నటువంటి మోకాల నొప్పులే కాదు, మనకున్నటువంటి ఒళ్ళు నొప్పులన్నింటికి కూడా ఈ ముద్ర అనేది మనకి కీలకంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ ముద్రను ఆచరిస్తున్నప్పుడు మన దృష్టి మొత్తం కూడా ఈ ముద్ర పైన దృష్టి నిలపాలి. అలాగే శ్వాస పైన దృష్టిని కొనసాగించాలి. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసన దృష్టి కేంద్రీకృతం చేస్తూ ఆ యొక్క ముద్రలో మనం లీనమైనట్లయితే మనకున్నటువంటి సమస్య నుంచి మనం బయటపడడానికి ఈ ముద్ర మనకి చాలా తోడ్పడడం అనేది జరుగుతుంది. అందరికీ కృతజ్ఞతలు.